రైట్ ఇంకా బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు తిరుమలలోని అన్నమయ్య భవన్లో కీలక సమావేశం నిర్వహిస్తుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగబోతున్న ఈ భేటీలో సుమారు 87 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. 2026-2027 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన సుమారు 5,400 కోట్ల నుండి 5,700 కోట్ల అంచనాతో రూపొందించిన వార్షిక బడ్జెట్కు బోర్డు ఆమోదం తెలుపబోతుంది. నగదు రహిత విరాళాలను ప్రోత్సహించేందుకు ఈ వినూత్న పథకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. దీని ద్వారా భక్తులు డిజిటల్ పేమెంట్ చేసి పొందిన పత్రాన్ని హుండీలో సమర్పించుకోవచ్చు. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో సుమారు 1000 కోట్ల వ్యయంతో నిర్మించబోతున్న అత్యాధునిక అన్నదాత భవన ప్రణాళికపై చర్చించబోతున్నారు. టీటీడీ పరిధిలోని విద్యా సంస్థల బలోపేతానికి సుమారు 116 కోట్లు కేటాయించే ప్రతిపాదన ఉంది. ఇక భక్తుల సౌకర్యం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 3 నిర్మాణ ప్రతిపాదకలపై కూడా బోర్డు చర్చించబోతుంది. అలిపిరి తనిఖీ కేంద్రంలో సుమారు 8 కోట్ల వ్యయంతో కొత్త స్కానర్లు ఏర్పాటు చేసి అలాగే ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా భద్రతా సిబ్బంది నియామకం వంటి అంశాలు ఎజెండాలో ఉన్నాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరియు ఇతర బోర్డు సభ్యులు పాల్గొంటున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నేడు తిరుమలలోని అన్నమయ్య భవన్లో కీలక సమావేశం నిర్వహించబోతుంది. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన జరగబోతున్న ఈ భేటీలో సుమారు 87 అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు. ఇక ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ఏపీ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి, తిరుమలలో ఈ రోజు ప్రధానంగా చూసుకుంటే కీలక భేటీ జరగబోతున్నట్లుగా తెలుస్తుంది కదా, దీనిపైన పూర్తి అప్డేట్స్ ఏంటి? గురు, ఈ రోజు తిరుమలలో పాలక మండలి కూడా భేటీ కానుంది. సుమారు 87పై కీలక చర్చ కూడా జరుగుతుంది. ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం. చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన 87 అంశాలపై చర్చ జరగనుంది. 2026-27 వార్షిక బడ్జెట్ 5,400 నుంచి 5,700 కోట్ల అంచనా వేస్తున్నారు బోర్డు. అయితే ఆమోదానికి నగదు రహిత విరాళాలకు టీడీఏ కొత్త డిజిటల్ ప్రారంభం కూడా అవుతుంది. విద్యా సంస్థల్లో బలోపేతానికి 116 కోట్లు కేటాయింపు ప్రతిపాదన కూడా పెడుతున్నారు. అయితే వైకుంఠ కో కాంప్లెక్స్ లో 3వ నిర్మాణం, అలాగే అలిపిరి తనిఖీ కేంద్రానికి కొత్త స్కానర్లు, భద్రతా సిబ్బంది నియామకంలో చర్చలో టీటీడీ ఈవోలు ముద్దాడ రవిచంద్ర, వెంకయ్య చౌదరి ఈ పాల్గొంటారు. ఈ సమావేశం తిరుపతి తిరుమల దేవస్థానం పాలక మండలి నేడు తిరుమల అన్నమయ్య భవన్లో కీలక సమావేశం కూడా నిర్వహింది. అయితే చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షన జరగనున్న ఈ భేటీలో సుమారు 87 అంశాలపై చర్చించనున్నారు. అదే 26-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి సుమారు 5,400 కోట్ల నుండి 5,700 కోట్ల అంచనా కూడా వేస్తున్నారు. ఇంకా బోర్డు కూడా ఆమోదం తెలుపనుంది. అయితే బోర్డు కూడా కొంచెంసేపు దిగడం కూడా ప్రారంభమైంది. ఏ విధంగా కొత్త నిర్ణయాలు తీసుకుంటారో ఇప్పుడు చెప్పిన విధంగానే అమలు చేస్తారని కూడా ఉంది. అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్ సహకారంతో సుమారు 100 కోట్ల వ్యయంతో నిర్మించి తలపెట్టిన ఆర్గానిక్ అన్నదాన భవనాన్ని ప్రణాళిక చర్చించనున్నారు. టీటీడీ పరిధిలో విద్యా సంస్థల బలోపేతానికి సుమారు 116 కోట్లు కూడా కేటాయిస్తున్నారు. అలాగే భక్తులకు సౌకర్యం కోసం వైకుంఠ కూ కాంప్లెక్స్ లో 3 నిర్మాణ ప్రతిపాదనపై కూడా ఈ బోర్డులో తీర్మానిస్తున్నారు. అటు అలిపిరి తనిఖీ కేంద్రంలో 8 కోట్ల వ్యయంతో కొత్త స్కానర్లు ఏర్పాటు కూడా చేయనున్నారు. అలాగే ఆర్మీ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా భద్రతా సిబ్బంది నియమకం వంటి అంశాలు కూడా ఎజెండాలో ఉన్నాయి. ఈ సమావేశంలో టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి మరి ఇతర బోర్డు సభ్యులు కూడా పాల్గొంటున్నారు. కొద్దిసేపటి ప్రారంభమైంది. కొత్త నెలలు కూడా చెప్పవచ్చు గురు. రైట్, థ్యాంక్ యూ మధు.